ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా పెద్దమ్మాయిని అత్తింటోళ్ళు మా ఇంటికి పంపించేశారమ్మా. ఏం చేసిందంట? అదేం చేయలేదు, కానీ వాళ్ళకి ఇంకా కట్నం కావాలంట. 10 లక్షలు పట్టుకొస్తేరా, లేదంటే అక్కడే ఉండిపో అన్నారంట. 10 లక్షలు కాకపోతే అట్లీస్ట్ 5 లక్షలైనా అడ్జస్ట్ అయితే వాళ్ళు కొంచెం కన్విన్స్ అవుతారు కదా. అందుకని కూతురు డబ్బున్నింటికి కోడలైపోయింది కదా, 5 లక్షలు తన దగ్గర పట్టుకుపోదామని వచ్చావా? లేదమ్మా, దానికి ఎలాగూ ఫైనాన్స్ ఆఫీసర్ తెలుసు కదా, వాళ్లతో మాట్లాడి మా షాప్ కొంచెం తనఖా పెట్టి ఆ డబ్బులు ఏమైనా ఇప్పిస్తుందేమోనని అడుగుదామని వచ్చానమ్మా. అవునా, సరేలే, అలా అయితే లోపలుంది, వెళ్ళు. ఆగాగు, ఆ సంచి అక్కడే పెట్టేళ్ళు. అలాగే. ఏంటక్క, చెప్పులు ఎరుకునేదాన్ని బయటికి పొమ్మనకుండా ఇంట్లోకి ఎందుకు పంపించావు? అది చిప్పలు పట్టుకురాలేదే, మనకు మంచి అవకాశాన్ని పట్టుకొచ్చింది. అవకాశమా? అవునే, ఇప్పుడేగా మనం పూజ నగల్ని కొట్టేద్దామని అనుకున్నాం. అలా కొట్టేసినా, పూజ చూసేసినా మన మీదకి రాకుండా ఆలోచన ఒకటి వచ్చింది. ఏంటక్క అది? ఇప్పుడేటో ఇది 5 లక్షలు కావాలని క్రాంతిని అడగడానికి వచ్చింది కదా. నగలు మనం కొట్టేసి ఫైనాన్స్లో పెట్టుబడి పెట్టేసి అది రిటర్న్ వచ్చిన తర్వాత నగల్ని యాస్టీస్ ప్లేస్లో పెట్టేద్దాం. ఈలోగా కానీ పూజ చూసేసిందనుకో, వాళ్ళమ్మకు అవసరం వచ్చింది కాబట్టి క్రాంతి కొట్టేసిందని నేరం దాని మీదకి నెట్టేద్దాం. ఎలా ఉంది ఐడియా? సూపర్ అక్క. వాళ్ళ దరిద్రం మనకిలా కలిసొచ్చిందన్నమాట. అవునే, పదండి. కాదు కానీ చెప్పు, చెల్లెలా ఉంది? అక్కి మచ్చి ఏమైనా ఫోన్ చేసిందా? ఫోన్ చేయడమే కాదు, ఇంటికే వచ్చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.